రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ దేశంలోనే ప్రథమమని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన సన్నబియ్యం పథకాన్ని సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న రేషన్ దుకాణంలో ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని మంత్రి విప్, కలెక్టర్, ఎస్పీ తదితరులతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలోని ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది రోజున ప్రారంభించారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీ మేరకు పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 17,263 రేషన్ దుకాణాల్లోని 2,91,000 కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేయనున్నామని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడు సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా వివిధ పథకాలు అమలు చేస్తుందని వివరించారు. దాదాపుగా 60,000 ఉద్యోగాలను తమ ప్రభుత్వం భర్తీ చేసిందని గుర్తు చేశారు. మహిళలు అందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నామని గుర్తు చేశారు. మహిళా మణులకు కోటీశ్వరులుగా చేయాలనే సదుద్దేశంతో ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి కింద వివిధ యూనిట్లు ప్రారంభించామని తెలిపారు. అలాగే సోలార్ యూనిట్లు, మహిళా సంఘాలకు బస్సులు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. సన్న ధాన్యం పండించే రైతులకు క్వింటాలకు అదనంగా 500 అందజేస్తూ ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీకి నూతనంగా బస్సులు అందజేస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పాటును అందజేస్తున్నామని వివరించారు. సిరిసిల్ల పట్టణంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా ధనికులకు మాత్రమే అవకాశం ఉంది అనుకునేటువంటి ఒక సన్న బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17,263 రేషన్ షాపుల ద్వారా 2,91,000 కుటుంబాలకు 17,263 రేషన్ షాపుల ద్వారా ఇవాళ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతా ఉంది. సిరిసిల్ల ప్రజలందరూ కూడా తెలుసు, గతంలో దొడ్డు బియ్యం ఇస్తే తినలేక అటు డీలర్ కానీ ఇటు కొనుక్కునే వాళ్ళు కానీ వాటిని రీసైక్లింగ్ పేరు మీద మళ్ళీ కేసులతో ఇబ్బంది పడే పరిస్థితి. ఇవాళ సన్న బియ్యం తోటి ఎవరైతే షాప్ దగ్గర గతంలో తెచ్చుకోలేదు, ఇవాళ నాకు ముందు కావాలని లైన్ నిలుసుకొని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఇవ్వాల. అందుకే ఇవాళ ఈ సన్న బియ్యం ప్రవేశపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ ప్రారంభం ఉన్న నల్గొండలో ఉగాది రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ప్రజల తరఫున కూడా అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన చెప్పాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నా. ఇది మామూలు కాదు, చాలా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రజాప్రతినిధి కానీ, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కానీ, మంత్రిగా కానీ, మార్కెట్ చైర్మన్ గా అనేక కార్యక్రమాలను తీసుకున్నాం. కానీ ఇటువంటి మానసిక తృప్తి ప్రజలు నిజంగా 100% ఉపయోగించుకునే కార్యక్రమం జరిగిందంటే ఇవాళ సన్న బియ్యం పంపిణీ దేశంలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ చాలా గర్వంగా ఉంది. ఈ ప్రభుత్వం భాగస్వామిగా ఇటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు పోయే సందర్భాల ఇవాళ మీ అందరికీ తెలిసి ఇప్పటికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తునిస్తూ ఆర్టీసీ బస్సులు అక్కా చెల్లెలందరికీ ఉచిత ప్రయాణం కలిగజేస్తూ కొద్దిగా చిన్న ఇబ్బందులున్న 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, సన్న ఓటు పండించిన రైతులకు 500 బోనస్ కావచ్చు, అనేక రకాల కార్యక్రమాలు, ముఖ్యంగా సిరిసిల్ల నేతన్నల కార్మికులకు, మహిళా సంఘాలకు ఇచ్చే చీరల ప్రొడక్షన్ కావచ్చు, ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల పనికి ఎండాకాలం వస్తే కూలీ పని దొరుకులేని పనికి ఉపాధి హామీ పథకం అయితే బ్యాంకులలో ధనికులకి బ్యాంక్ ఖాతాలు ఉంటే పేదలకు ఎట్లంటే బ్యాంకులు జాతీయకరణ చేసేటువంటి పథకం అయితే ఏది తీసుకున్నప్పటికీ ఆనాటి నుంచి ఈనాడు వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఈరోజు దేశంలో పేదల కోసం ఉన్నామనేటువంటి ఆలోచనతో అనేక పథకాలు ప్రవేశపెట్టినటువంటి మనం చూసినాం. రైతులకు ఉచిత విద్యుత్, ఉచిత కరెంట్ ఇవ్వడమే కానీ రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కలిపి మహిళా తల్లుల్ని రాణులుగా మార్చడానికి, మహిళా తల్లు ఆనాడు లక్షాధికారులు కావాలని చెప్పి నాడు ముఖ్యమంత్రి రాజశేఖర్ కలైకి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి కళ మహిళా తల్లు కోటీశ్వరులు కావాలని చెప్పని ఐకేపీ సెక్రటరీని కొనుగోలు కేంద్రాలు వేసి రైతులు పండించిన పంటలు మద్దతు ధరకు ఇవ్వడమే కానీ
రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ మీరు ఏ పథకాన్ని తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటిది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ ముందుకు పోతూ ఈరోజు సన్న బియ్యం కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడం ఆనందదాయకమైన సందర్భం చెప్తుంది. ఏం చేసింది ప్రభుత్వం అనేటువంటి వాళ్ళు కూడా మనం కొన్ని సందర్భాల్లో గట్టిగా సమానం చెప్పాల్సి వస్తుంది. ఏం చేయలేదు ఈ ప్రభుత్వం అని చెప్పడానికి. అధికారులకు వచ్చిన 3 రోజులు ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేసిన 15 రోజులకి లెక్క చేస్తే ఆర్టీసీ కొన్న ప్రభాకరణ గారు నాయకత్వం చేస్తున్నటువంటి దానికి ఆడపిల్లలు 150 కోట్ల ప్రయాణాలలో 5,500 కోట్లు ఈరోజు ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేసినటువంటిది